కడప రిమ్స్ లో పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఛాతీ నొప్పి అని పోసాని డ్రామా ఆడారని రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు చెప్పారు. పోసాని అడిగిన అన్ని పరీక్షలు చేయించామని చెప్పారాయన. ఆయనకు ఎలాంటి అనారోగ్యం లేదని రాజంపేట, కడప రిమ్స్ ఆసుపత్రి వైద్యులు తేల్చి చెప్పారన్నారు. అందుకే పోసానిని తిరిగి రాజంపేట సబ్ జైలుకు తరలిస్తున్నామని చెప్పారు సీఐ. కడప రిమ్స్ లో పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఛాతీ నొప్పి అని పోసాని డ్రామా ఆడారని రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు చెప్పారు. పోసాని అడిగిన అన్ని పరీక్షలు చేయించామని చెప్పారాయన. ఆయనకు ఎలాంటి అనారోగ్యం లేదని రాజంపేట, కడప రిమ్స్ ఆసుపత్రి వైద్యులు తేల్చి చెప్పారన్నారు. అందుకే పోసానిని తిరిగి జైలుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు. మొన్న నైట్ మేము అరెస్ట్ చేసి రాజంపేట సబ్ జైలుకు పంపించడం జరిగింది. సబ్ జైలు ఈరోజు మార్నింగ్ అతను కొంత ఏదో అస్వస్థగా ఉంది, కొంచెం కడుపులో అట్లా పెయిన్గా ఉంది అని చెప్తే దానికి సంబంధించి అతన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి అక్కడి నుంచి ఇక్కడికి కడప రిమ్స్ హాస్పిటల్ నందు వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ వైద్య పరీక్షల్లో అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, అతను కేవలం ఒక నాటకం ఆడి ఈ విధంగా చేశాడని చెప్పేసి కూడా తెలిసింది. కాబట్టి అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, పూర్తి ఫిట్గా ఉన్నాడు ఆరోగ్యంగా. కాబట్టి అతనికి ఎటువంటి సమస్యలు లేవు. అతనికి సంబంధించి హార్ట్కు రక్త పరీక్షలు, ఈసీజీ, స్టమక్ అన్ని పరీక్షలు కూడా చేయడం జరిగింది. అన్ని వైద్య పరీక్షలు జరిగించారు, ఎటువంటి సమస్యలు లేవు. అతను ఒక నాటకం ఆడి ఈ విధంగా. కడప రిమ్స్ లో పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఛాతీ నొప్పి అని పోసాని డ్రామా ఆడారని రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు చెప్పారు. పోసాని అడిగిన అన్ని పరీక్షలు చేయించామని చెప్పారాయన. ఆయనకు ఎలాంటి అనారోగ్యం లేదని రాజంపేట, కడప రిమ్స్ ఆసుపత్రి వైద్యులు తేల్చి చెప్పారని అన్నారు. ఆరోగ్యం బాగానే ఉందని పోసానిని రాజంపేట సబ్ జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఇంతలోనే కడుపు నొప్పి అని పోసాని చెప్పారు. దీంతో ఆయనకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.